పొయ్యకుందంటే బ్రహ్మాండంగా మనం పని చేసుకుంటే ఇప్పుడు ఈరోజు నీళ్లు కూడా చూస్తున్నారు ఊర్లో. ఎండాకాలం అన్నప్పుడు ఆ చెరువు నిండుగా ఉంటే ఇక్కడ భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. ఊర్లో కూడా తాగడానికి కూడా నీళ్లు ఇబ్బంది ఉండదు. దానికి కూడా ఏ ఇబ్బంది లేకుండా చేస్తాం. ఈ రోజు మన ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒకటే, ఎండాకాలంలో కూడా చెరువులు నిండుగా ఉండాలా, అదే రకంగా రైతులందరూ కూడా సకాలంలో పంటలు పండించుకోవాలా, రైతాంగం అంతా సంతోషంగా ఉంటే రాష్ట్రం బాగుంటుంది. అన్నదాత బ్రహ్మాండంగా ఉంటే అన్నదాత సుఖీభావం అన్నట్టుగా ఈ రోజు మనం అందరం బాగుంటాం. ఈ కార్యక్రమాలు పెట్టుకొని ఈ రోజు పెసర దినతోనే ఈ రోజు టెంకాయ కొట్టి ఇక్కడే పనికి శంకుస్థాపన అంటే స్టార్టింగ్ ముహూర్తమే పెసర దిన పెట్టాను. రేపు మళ్ళీ ఇంకొక ఊరికి పోతున్నా, ముఖ్యమైన ఊరు ఇట్లాంటిదే. అదే రకంగా ఈ 10 రోజులు నేను నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే చెరువులు ఉన్నాయి, ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయి, ఎక్కడెక్కడైతే ఈ చెరువులను బాగు చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మేము అందరం కూడా మీ దగ్గరికి రైతుల దగ్గరకు వచ్చి రైతులతో సమావేశం చేసుకొని ఇట్లాగే ప్రతి ఊర్లో కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తాం. ఇది కూడా పనులు ప్రారంభించేది ఎట్లా అనుకున్నారు, ఏదో నేను మైకు పట్టుకొని చెప్పినాను తర్వాత మళ్ళా 1 నెల రోజులకు 2 నెలలకు ఏదని కాదు, 10-15 రోజులకంతా రెడీ చేసుకొని ఇమీడియట్ గా 90 రోజులు 100 రోజుల్లో ఈ పనంతా అయ్యి మళ్ళీ రేపు ఓపెనింగ్ వస్తా. మళ్ళీ దానికి సంబంధించి పెసర దిన కార్యక్రమం ఓపెనింగ్ ఈ కార్యక్రమం పెట్టుకొని వస్తాం. దీన్ని సిసి రోడ్లు అదే రకంగా ఆ రోడ్డు కూడా పెట్టిస్తాం తమ్ముడు, ఖచ్చితంగా చేస్తాం. మీరందరూ ఒకటే గుర్తు పెట్టుకోవాలా, ఏదైతే ఊరిలో సంబంధించినటువంటి నాయకులు కానీ రైతులు కానీ ఇది మన పని, మన చెరువు మన జీవితం. ఈ రోజు మన ప్రభుత్వం ఈ రోజు మీకు మంచి చేయాలని చెప్పి మేమందరం వచ్చి ఆ చెరువుని, ఎందుకంటే ఎన్నోసార్లు నాకు ఎలక్షన్ ముందు ప్రతి నాయకుడు ప్రతి రైతు ఈ ఊర్లో చెప్పారు నాకు, చాలా చెరువు కావాలా. పాపం మదర్ సాబ్ చనిపోయాడు, నాకు ఎన్నోసార్లు చెప్పింటాడు మదర్ సాబ్. అదే రకంగా ఇప్పుడు మొత్తం ఉన్నటువంటి నాయకులు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చెరువుకు ఏమైతే మేలు జరుగుతుందో మనకందరికి ఈరోజు స్పష్టంగా నేను కూడా ట్రాక్టర్ మీద వచ్చి మీతో పాటే ప్రయాణం చేసి చూసొచ్చి త్వరలోనే ఆ పనులు కూడా పూర్తి చేసి రేపు మళ్ళా బ్రహ్మాండంగా మన చెరువుని ఓపెన్ చేయడానికి వస్తానని చెప్పి మీకు మాటిస్తున్నా. దానివల్ల ఏ ఇబ్బంది లేదు. ఈ రోజు ఎలా పొయ్యకుందంటే బ్రహ్మాండంగా మనం పని చేసుకుంటే ఇప్పుడు ఈ రోజు నీళ్లు కూడా చూస్తున్నారు ఊర్లో. ఎండాకాలం అన్నప్పుడు ఆ చెరువు నిండుగా ఉంటే ఇక్కడ భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. ఊర్లో కూడా తాగడానికి కూడా నీళ్లు ఇబ్బంది ఉండదు. దానికి కూడా ఏ ఇబ్బంది లేకుండా చేస్తాం. ఈ రోజు మన ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒకటే, ఎండాకాలంలో కూడా చెరువులు నిండుగా ఉండాలా, అదే రకంగా రైతులందరూ కూడా సకాలంలో పంటలు పండించుకోవాలా, రైతాంగం అంతా సంతోషంగా ఉంటే రాష్ట్రం బాగుంటుంది. అన్నదాత బ్రహ్మాండంగా ఉంటే అన్నదాత సుఖీభావం అన్నట్టుగా ఈ రోజు మనం అందరం బాగుంటాం. ఈ కార్యక్రమాలు పెట్టుకొని ఈ రోజు పెసర దినతోనే ఈ రోజు టెంకాయ కొట్టి ఇక్కడే పనికి శంకుస్థాపన అంటే స్టార్టింగ్ ముహూర్తమే పెసర దిన పెట్టాను. రేపు మళ్ళీ ఇంకొక ఊరికి పోతున్నా, ముఖ్యమైన ఊరు ఇట్లాంటిదే. అదే రకంగా ఈ 10 రోజులు నేను నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే చెరువులు ఉన్నాయి, ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయి, ఎక్కడెక్కడైతే ఈ చెరువులను బాగు చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మేము అందరం కూడా మీ దగ్గరికి రైతుల దగ్గరకు వచ్చి రైతులతో సమావేశం చేసుకొని ఇట్లాగే ప్రతి ఊర్లో కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తాం. ఇది కూడా పనులు ప్రారంభించేది ఎట్లా అనుకున్నారు, ఏదో నేను మైకు పట్టుకొని చెప్పినాను తర్వాత మళ్ళా 1 నెల రోజులకు 2 నెలలకు ఏదని కాదు, 10-15 రోజులకంతా రెడీ చేసుకొని ఇమీడియట్ గా 90 రోజులు 100 రోజుల్లో ఈ పనంతా అయ్యి మళ్ళీ రేపు ఓపెనింగ్ వస్తా. మళ్ళీ దానికి సంబంధించి పెసర దిన కార్యక్రమం ఓపెనింగ్ ఈ కార్యక్రమం పెట్టుకొని వస్తాం. దీన్ని చెరువులో నీళ్లున్నాయి, గాజులు తిన్నే ప్రాజెక్టులో నీళ్లున్నాయి, ఎల్ఎల్సికి సంబంధించినటువంటి తాగడానికి నీళ్లు ఇబ్బంది అంటే ఎండల కాలంలో తుంగభద్ర నుంచి నీళ్లు ఇప్పించాం, ఆ నీళ్లు వస్తున్నాయి. ఇంతవరకు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఒక బిందెలు నీళ్లు గాని ఒక చెరువులో ఒక చుక్క నీళ్లు నింపిన పాపాన పోలే. డిస్కషన్ జరిగినప్పుడు ఎమ్మెల్యే గారు పాల్గొని చంద్రబాబు గారికి ఈ విధమైన ఐడియాలు వచ్చేదానికి సార్ సహకారం ఇంత ఉంది. ఆ విధంగా ఇప్పుడే మన ఇక్కడ లాంచ్ చేస్తున్నాం మన ప్రోగ్రాము. మీరు పెసల్లోని చదువుకే రావాలని పట్టుబట్టారు, ఇంత దూరం ఉన్నా కూడా లోపలికి వెళ్ళాలి, మనం తప్పకుండా చూడాలి, మీరు రావాలి అని నాకు ఆదేశాలు ఇచ్చారు. అందుకని
నేను మా జేఈ గారు ముగ్గురు ఉన్నాము. తప్పకుండా ఇప్పుడు సార్ వస్తున్నప్పుడు కూడా చెప్పారు అక్కడ వంక దగ్గర ఒక చెక్ డ్యామ్ అని. ఇప్పుడే మేము ప్రచార రథంలోనే వస్తుంటేనే చెక్ డ్యామ్ ఆ ప్లేస్ వచ్చాము. అదేవిధంగా రెండు చెక్ డ్యాములు అది మనకు 500 మీటర్లు ఉంటే 2 తప్పకుండా చూస్తాము సార్ ఆదేశాల ప్రకారం. రెండోది ఏమంటే